రామరావణ యుద్ధం ప్రారంభం అవ్వగానే అప్పటిదాకా కొట్టుకున్న వానరులు రాక్షసులు ఒకరి పక్కన ఒకరు నిలబడి అలా చూస్తుండిపోయారు. రాముడు రావణుడు ప్రయోగించిన బాణాలకి ఆకాశం అంతా చీకటి అయిపోయింది. ఆకాశంలో గుద్దుకుంటున్న బాణములు మెరుపుల్లే కనబడుతుంది. అప్పుడు రావణుడు కొన్ని బాణములను రాముడి రథం ఎక్కి ధ్వజం మీద ప్రయోగించాడు. ఆ రథం ఇంద్రుడు ఇచ్చినది కావడంతో దానికి ఉన్న శక్తి వల్ల రావణుడు వేసిన బాణాలు నిర్యారం చెందాయి. తరువాత రాముడు వేసిన బాణములకు రావణుడి ధ్వజం విరిగిపోయి నేల మీద పడిపోయింది. బాణములతో రాముడు రథాన్ని లాగుతున్న గుర్రాలను కొట్టాడు. కానీ ఆ గుర్రాలు రావణుడి బాణాలు తగిలినా కనీసం కదలను కూడా కదలలేదు. అవి గొప్ప శక్తితో అలాగే ముందుకు సాగాయి. రావణుడు వేస్తున్న మాయతో కూడిన బాణముల నుండి కొన్ని వేల రోకళ్ళు, పర్వతాలు, వృక్షాలు, రోళ్లు, చిత్ర విచిత్రమైనవన్నీ పుట్టి రాముడి రథం మీద పడిపోయాయి. అన్ని పడినా అవి ఆ రథాన్ని ఏమీ చేయలేకపోయాయి. రావణుడి అన్ని బాణములు సమానమైన రాముడు బాణప్రయోగం చేసి రావణుడి రథాన్ని, గుర్రాల్ని, ధ్వజాన్ని కొట్టాడు. వాళ్ళిద్దరూ చేస్తున్న యుద్ధానికి సముద్రాలు క్షోభించాయి, నదులు గొట్లు దాటాయి, భూమి అంతా కదిలింది, సూర్యమండలం అంతా ధూమముతో ఆవహించబడింది, బ్రహ్మాండములో ఉన్న సర్వభూతములు కలత చెందాయి. ఈ భయంకరమైన యుద్ధం ఇలా ఉందంటే ఆకాశానికి ఆకాశమే పోలిక, సముద్రానికి సముద్రమే పోలిక, రావణ యుద్ధానికి రావణ యుద్ధమే పోలిక, ఇంకా వేరేది ఏదీ లేనన్నట్టు యుద్ధం జరుగుతుంది. అప్పుడు రాముడు విషం కలిగిన సర్పం వంటి బాణమును తీసి వింటినారికి సంధించి రావణుడి కంఠానికి గురి చేసి విడిచిపెట్టాడు. ఆ బాణం తగలగానే రావణుడి ఒక శిరస్సు తెగిపోయి భూమి మీద పడిపోయింది. ఆ శిరస్సు అలా పడిపోగానే మళ్ళీ కొత్త శిరస్సు మొలకెత్తింది. మళ్ళీ బాణం పెట్టి ఇంకో శిరస్సును రాముడు కొట్టాడు. అది కూడా మొదటి దానిలాగే కింద పడిపోయింది. కానీ మళ్ళీ కొత్త శిరస్సు పుట్టింది. ఇలా రాముడు మొత్తం 100 సార్లు రావణుడి శిరస్సును కొట్టాడు. అప్పుడు రాముడి ఈ బాణంతో మరీచుడిని, కరుడిని, దూషుడిని, వాలిని సంహరించాను. ఈ బాణానికి ఎదురులేదు. ఈ బాణం ఇప్పటికీ 100 తలకాయలు భూమి మీద పడేశాను. కానీ ఆ బాణం రావణుణ్ణి చంపలేకపోతుంది అని అనుకున్నాడు. వాళ్ళిద్దరి మధ్యన ఆ యుద్ధం 7 రాత్రులు 7 పగళ్ళు ఒక క్షణం కూడా విరామం లేకుండా జరిగింది. ఆకాశం అంతా దేవతలు, ఋషులు మొదలైన వాళ్ళతో నిండిపోయింది. అందరూ ఎంతో ఆసక్తిగా చూస్తున్నారు. అప్పుడు మాతలి, రామ, 7 రాత్రులు 7 పగళ్ల నుండి యుద్ధం చేస్తున్నారు. దేవతలందరూ రావణుడి శిరస్సు పడిపోయే ముహూర్తాన్ని నిర్ణయించారు. ఆ సమయం ఆసన్నమైపోయింది. అగస్త్యుడు ఇచ్చిన దివ్య అస్త్రాన్ని నీ దగ్గరున్న బాణ తొరీనంలో ఉంది. దాన్ని బయటికి తీసి అభిమంత్రించి విడిచిపెట్టు అన్నాడు. సో అలాగే చేసిన రాముడు రావణాసురుణ్ణి సంహరించాడు. ఇది ఈనాటి వీడియో. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మీరు చేయాల్సిందల్లా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకుని పెట్టుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై సనాతన ధర్మం, జై జై శ్రీరామ్.